మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. గేట్ అనేది పెట్టకుండా పార్కింగ్ పెట్టండి, పార్కింగ్ ఫెసిలిటీస్ పెట్టండి, ఒక వాచ్మెన్ పెట్టండి, కెమెరాలు పెట్టండి. దాని తర్వాత మీరు పార్కింగ్, మీరు కమిషనర్ గారు మీ ముందర మీ ఆధ్వర్యంలోనే ఇది కాదు ఈ టికెట్ చూపించారు సార్. ఆ రోజు సార్ ఆయన కమిషనర్ గారు ఏమన్నారంటే ఈ టికెట్లు చూసుకొని నా పేరు చెడగొడుతున్నారు, ఈ కమిషనర్ అనే పేరు ఎందుకు రాసినారు దీని మీద, మేము ఇచ్చినట్టు కాదు అని అన్నారా లేదా? అదొక్కటి చెప్పు చాలు అన్నా. కూడదు, మేము మా పార్టీ తరఫున వచ్చి రిక్వెస్ట్ చేసినాం మిమ్మల్ని. ఆ రిక్వెస్ట్ ఏడిపిస్తున్నారు, అడగండి, ఏడిపిస్తున్నారు. మీరు పార్కింగ్ టికెట్ లోపల పార్కింగ్ పెట్టి చూపించి తీసుకోండి అన్న, ధైర్యంగా తీసుకోండి, మీ గెజిట్ ప్రకారం తీసుకోండి. కాదన్నా, మీరు దయచేసి చెప్తున్నా, మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాం కదా, వచ్చి రిక్వెస్ట్ గారు కూడా రాసి ఎస్టిమేషన్స్ అన్ని రెడీ చేసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఫాలో అప్ చేసి 3 రోజులు అయింది. అంటే వాళ్ళని పెట్టచ్చు, వాళ్ళని పెట్టకూడదు అనేది మీరే, పెట్టచ్చు అనేది మీరే. ఎట్లన్నా అది మరి మీరు మాట్లాడకండి, గెజిట్ ప్రకారం మీరు మాట్లాడకండి. గెజిట్ లేదు, గెజిట్ లేదు అన్న, గెజిట్ లేదు. ఈ రోజు కూలి ఇచ్చి దొంగ టికెట్లు మీరు మాత్రం కలెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కడపలో ఉంది, సరే అన్న, కడపలో చికెన్ షాపులు ఎందుకు కడుతున్నారా? పార్కింగ్ చికెన్ షాపులు ఎందుకు కడుతున్నారా? లేదు, కడపలో పార్కింగ్ వసూలు చేస్తున్నారా? ఇక్కడ దారిలో అది మా చేతిలో లేదు సార్. మీరు తీస్తారా తీరా అన్న? అది మా చేతిలో లేదు. మొన్న ఎందుకు చెప్పారన్న 3 రోజుల్లోనే మేము అంత సర్దుబాటు చేస్తాం చెప్పినారు కదా. మీరు అయ్యి బైకులు అవి వేపించేసి నీట్ గా పెట్టేయమంటే సెట్ చేయడానికి వాళ్ళు ఎందుకు కట్టాలన్నా? కూరగాయల మార్కెట్ పెట్టేది పట్టకూడదు. ఇక్కడ తీసేయండి. మీరు లోపల లైన్ వేసి పార్కింగ్ దగ్గర మనుషులు పెట్టి వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇచ్చి పెట్టండి. మీ తరఫున ఏదైనా టికెట్లు ఉంటే, మీరు గవర్నమెంట్ తరఫున టికెట్లు ఉంటే మీరు ముద్రించి ఇవ్వండి. ఖజానాకి పోవాలి, మున్సిపాలిటీకి. 4 రోజులు అయిపోతుంది అన్నారు. 4 రోజులు కాదు, ఇప్పటికి 4 రోజులు, నెల రోజులు అయిపోయింది. ఏమంటే ఏం తిరగబడండి, తప్పేం కాదు. అసలు పార్కింగ్ టికెట్ ఇచ్చే కమిషనర్ గారు పార్కింగ్ టికెట్ ఇది మేము ఇచ్చింది కాదు అంటారు. మళ్ళీ వాళ్ళని ఇప్పటికిప్పుడు వేరే వాళ్ళను సినిమా హీరోల గెటప్ మార్చి ఒక ఆయన వికలాంగుని కూర్చోబెట్టారు ఇక్కడ సానుభూతి కోసం. అన్ని తప్పులే అన్న. ఇప్పుడు మేము చికెన్ షాపుల దగ్గర కూడా పోతాం, చికెన్ షాపుల దగ్గర కూడా సేమ్ ప్రోగ్రామ్, ఇదే ప్రోగ్రామే. డబ్బులు దండుకోవడం తప్ప వేరేదేం లేదు. ఆయన వస్తాడు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం మాట్లాడలేరు, సమాధానం చెప్పలేకున్నాడు ఆయన. ఓ డ్రెస్ కోడ్ కూడా లేదు, మున్సిపాలిటీ వాళ్ళే వసూలు చేస్తున్నారు. డ్రెస్ కోడే లేదు, వాళ్ళకు ఐడి లేదు, డ్రెస్ కోడ్ లేదు. డబ్బులు అలవాటు
మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ రైతు మార్కెట్ టోల్ గేట్ వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు, రైతు మార్కెట్ టోల్ గేట్ వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు డౌన్ 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 మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ రావాలి 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 మున్సిపల్ కమిషనర్ రావాలి. అక్రమ వసూలు వెంటనే అక్రమ వసూలు వెంటనే ఇచ్చిన మాట తప్పిన కమిషనర్ ఇచ్చిన మాట తప్పిన కమిషనర్ ఇచ్చిన మాట తప్పిన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ సాధారణ ప్రజలకు మేలు చేయని కమిషనర్ అక్రమ వసూళ్లు వెంటనే అక్రమ వసూళ్లు వెంటనే అక్రమ వసూళ్లు వెంటనే కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ కమిషనర్ డౌన్ 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 కమిషనర్ జాగ్రత్త రూపాయల దొంగలు ఉన్నారు జాగ్రత్త రూపాయల దొంగలు ఉన్నారు జాగ్రత్త కలెక్టర్ కాదు వీళ్ళు మున్సిపల్ మున్సిపల్ రూపాయల దొంగలు రూపాయల దొంగలు డౌన్ డౌన్ తాత్కాలిక కూరగాయల మార్కెట్ల అక్రమ వసూళ్లు తాత్కాలిక కూరగాయల మార్కెట్ల అక్రమ వసూళ్లు గేట్ పాస్ పార్కింగ్ టికెట్ రద్దు చేయాలి రద్దు చేయాలి గేట్ పాస్ రద్దు చేయాలి గేట్ పాస్ రద్దు చేయాలి గేట్ పాస్ రద్దు చేయాలి మరమ్మతులు పట్టించుకోని కమిషనర్ ఓట్లు మరమ్మతులు పట్టించుకోని కమిషనర్ ఓట్లు మరమ్మతులు పట్టించుకోని కమిషనర్ సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి అక్రమ వసూలుకు సమాధానం చెప్పాలి అధికారులు వచ్చినా కూడా డబ్బులు కట్టండి 350 రూపాయలు కట్టాకండి కట్టండి అది 350 రూపాయలు కట్టించుకున్నారంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి మనకు. దయచేసి కట్టాకండి. రిసిప్ట్లు అన్ని దొంగ రిసిప్ట్లు ఇస్తున్నారు మీకు అందరికి. మీకు ఏ సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళ డబ్బులు తీసుకునేదానికి లేదు. ఈ స్థలం ఇది 350 రూపాయలు ఇవ్వకండి బాయ్. అయ్యా 350 రూపాయలు ఇస్తున్నారా డబ్బులు? మీరు ఆదివారం ఇచ్చే వసూలు ఇవ్వకండి ఎవరే గానీ. ఈయన ఓనరు. మీకు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించకుండా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకునేదానికి వాళ్ళకి అర్హులు కాదు. అది ఒక టెండర్ సిస్టమ్ ప్రకారం మీ దగ్గర వేస్టేజ్ ఎక్కువ పోతే ఇవ్వాలి మనం, లేకుండా ఇవ్వడానికి లేదు. అది కూడా వేస్టేజ్ ఎక్కువ పోతా అంటే ఆ వేస్టేజ్ టెండర్ పడుకొని తీసుకుపోతారు. మీ కాడ నుంచి తీసుకునేదానికి కాదు, అది కూడా మీ దగ్గర నుంచి వసూలు చేసుకునేదానికి వాళ్ళకి ఎటువంటి అథారిటీ లేదు. మీరు పన్నులు తీసుకుంటున్నారు మీ దగ్గర నుంచి, మీ షాపుకు లైసెన్స్ ఉంది, అదే ఏది తీయడం లేదు, ఏ సౌకర్యాలు కల్పించడం లేదు. మున్సిపాలిటీ అని చెప్పేసి పన్నులు ఎక్కువ పడుతున్నాము, అన్ని చేస్తున్నాము. ఇది గవర్నమెంట్కు పోవడం లేదు. అమౌంట్ గవర్నమెంట్కు పోతా అంటే ఏదో ఒక డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. మనుషులు జోబుల్లోకి పోతుంది. ఇది స్లిప్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఒక నెల క్రితం నుంచి మనం క్వశ్చన్ చేసిన తర్వాత స్లిప్ తీయడం స్టార్ట్ చేసినారు వాళ్ళు. మీకు అది కూడా ఇవ్వడం లేదు. అది ఇంకా ఘోరంగా. ఏం భయ్యా సోదరా మిత్రులకు నమస్కారం. నేడు ప్రొద్దుటూరు యొక్క కూరగాయల మార్కెట్ నందు గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే కూరగాయల మార్కెట్కు గేట్ ఉందో ఆ గేటు వసూలు చేస్తున్నారని మా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు గుర్తించినప్పుడు మాకు తెలియజేసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పాము. గత ప్రభుత్వంలో నాయకులు, అధికారులు మరి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇంకా మార్చుకోని పద్ధతులలో ఇంకా కొనసాగిస్తున్నారు. కాబట్టి వసూళ్ళు ఒకసారి మీరు అక్కడ పర్యవేక్షించి మున్సిపల్ కమిషనర్కు తెలియజేసేసి వాళ్ళ యొక్క తప్పును సరిదిద్దుకోమని ఒకసారి తెలియజేయమని చెప్పాము. దాని ప్రకారంగా మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు ఒకసారి పోయి మున్సిపల్ కమిషనర్తో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే అక్రమంగా వసూలు జరుగుతున్నాయో టెండర్ లేకుండా ఎవరైతే కూరగాయల మార్కెట్కు బీద బిక్కి సాధారణ జనం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారో కూరగాయలన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి టోల్ మరియు
ఇక్కడ పార్కింగ్ సంబంధించిన వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అక్రమము. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతి వేల నూలు కొనిపోయిద్దో దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి ఎన్డీఏ కూటమి సహించదు. దీనికి కొనసాగింపుగా మేము భారతీయ జనతా పార్టీ అయినటువంటి మేము ఎక్కడే కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా అవినీతికి చోటు లేకుండా చేస్తామని మేము ప్రజలకు వాగ్దానం చేశాము. సామాన్య ప్రజలను ఎవరైతే పీడిస్తున్నారో ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ముందుగా వాళ్లకు తెలియజేసి దీన్ని సరిదిద్దుకోమని చెప్పడం జరుగుతుంది. సరిదిద్దుకోని పక్షంలో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేంత వరకు బైఠాయింపులు మరియు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత వరకు మేము ఉపక్రమించం. ఏదైతే సాధారణ జనాలు ఉన్నారో ఒకవేళ ఒక వ్యక్తి ఒక కేజీ టమోటాలు కొనడానికి వచ్చే నేటి పరిస్థితులలో 7 నుంచి 10 రూపాయలు ఉంది అంటే ఆ వ్యక్తి ఒక కేజీ టమోటా కొనడానికి వస్తే ఇక్కడ టోల్ 10 రూపాయలు, మళ్ళీ పార్కింగ్ ఫీజుకు 10 రూపాయలు. అంటే కొనే వస్తువు 10 రూపాయల లోపల ఉంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు 20 రూపాయలు. ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తాం మనం ఈ విధంగా అయితే? అంటే కమిషనర్ గారికి ఈ మాత్రం కూడా తెలియకుండా ఈ విధంగా ఉన్నారా? మేము ఒకటే తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చికెన్ సెంటర్ల దగ్గర చికెన్ వేస్టేజ్ తీసుకొని పోవడం కోసము ఏదైతే చికెన్ వేస్టేజ్ ఉంటుందో దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ప్రజలకు అనారోగ్యం వస్తుందని చికెన్ వేస్టేజ్ కోసం టెండర్ పిలవడం జరుగుతుంది ఎక్కడైనా సరే. అటువంటి టెండర్ సిస్టమ్ అనేది ఏమీ లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో వసూలు కొనసాగిస్తూ అంటే ఒక్కొక్క షాపు నుంచి 50 రూపాయల చొప్పున నెలకు వారానికి 350 రూపాయలు, నెలకు 1500 రూపాయలు, దాదాపు 350 నుంచి 400 షాపులు ఉన్నాయి. సరే కొన్ని షాపులు ఇవ్వరు. 300 షాపులు ఉన్నా కూడా దాదాపుగా 4.5 లక్షల రూపాయలు నెలకు 4.5 లక్షల రూపాయలు ఎక్కడికి పోతుంది? ఎవరి జోబులో లేకపోతుంది? ప్రైవేటు వ్యక్తుల జోబులో లేకపోతుందా? లేకుండా అంటే మున్సిపాలిటీ సంబంధించిన సిబ్బంది జోబులలోంచి కమిషనర్ జోబులోకి వెళ్తుందా? ఇది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా సరే మేము మున్సిపల్ సిబ్బందిని మొత్తం అనడం లేదు. ఎవరైతే అవినీతికి అలవాటు పడి ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తున్నాము. వాళ్లకు ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళే ఉలిక్కి పడే సమయం కూడా వస్తుంది. ఇది అక్రమ వసూలు చేయని వాళ్ళు ఏ విధంగా మామూలుగానే ఉంటారు. వాళ్ళు ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో ఎవరు జబ్బుల లేకపోతుందో ఈ విధంగా ఇంత చిన్న విషయంలోనే కూరగాయల మార్కెట్, జస్ట్ చేపల మార్కెట్, చికెన్ సెంటర్ మార్కెట్ల నుంచి దాదాపు 10 లక్షల రూపాయలు అక్రమ వసూలు జరుగుతున్నాయంటే ఇంకా పెద్ద పెద్ద దాంట్లోకి ఎంతో వస్తాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, శానిటరీ మొత్తం అంతా ఎవరైనా సరే అక్రమ వసూళ్లలో ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డుకి ఎక్కే స్థాయిలో మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అధికారులు మరియు వారి సిబ్బంది ప్రైవేట్ సిబ్బందితో అక్రమ వసూలు చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా మేము ఇక్కడ బైఠాయించి మరియు మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కంప్లైంట్ చేస్తున్నాము. అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర నాయకత్వానికి దీని మీద తెలియజేస్తున్నాము. దీని మీద ఉద్యమం ఉధృతం చేస్తున్నాం. మేము ఇది 1 నెల ముందు చేసేసి వాళ్ళ తప్పులను సరిదిద్దుకోమని చెప్పాం. కానీ ఇప్పటి వరకు సరిదిద్దుకోకపోగా వేరే వ్యక్తులతో ఇక్కడ వసూలు చేయిస్తూ దాన్ని మళ్ళా మేము మేము గెజెట్ రిలీజ్ చేశాము అంటున్నాం. కడప కార్పొరేషన్ లోనే పార్కింగ్ కు వసూలు చేయడం లేదు. ఇక్కడ వీళ్ళేంది చేసేది? నేను ఇప్పుడు ప్రజలకు కూడా ఒకటే తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున ఎవడెవడైతే అక్రమ వసూలు చేస్తున్నారో ఈడ్చి తన్నండి, రోడ్డు మీద పడేసి కొట్టండి. నేను ఈ రోజు సవాల్ చేస్తున్నాను. నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మీడెవరురా? మీకు అధికారం ఇచ్చింది, మీకు గవర్నమెంట్ ను ప్రోత్సహించి వీళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించేసి వీళ్ళను అభివృద్ధి పథంలో నడిపించడానికి కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీళ్ళకు చేరవేయడానికి కానీ, వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం మీరు లాక్కునేదానికి కాదు మేము ఉండేది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన్నే ఉంటుంది. ఇది మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళనైతే వదిలిపెట్టేది లేదు. దీనికి మేము రాష్ట్ర నాయకత్వానికి మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాము. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ప్రత్యక్షంగా నేనే వెళ్ళి ఆయనకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి వసూలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ఈ విధంగా దందా జరుగుతుంది, మొత్తం నిగ్గు తేల్చాలని దీని మీద ఎంక్వైరీ కమిషన్ కోసం అడుగుతున్నాము. మేము దీని మీద ముందుకు ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అక్కడికి బయలుదేరి నారాయణ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ నమస్కారం అన్న. ఇది చాలా సింపుల్ పని అన్న. కమిషనర్ గారికి ఇది చాలా సింపుల్ పని.
20 రోజుల కిందట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం వెళ్ళి గేట్ అనేది అక్రమ వసూళ్లు, ఇక్కడ చాలా తప్పుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పి దానికి సరిదిద్దుకోమని చెప్పినాం. చెప్పిన తర్వాత ఇదే టికెట్లు చూసి ఈ టికెట్లు అన్నీ కూడా నా పేరు మీద ముద్రించినారు, చాలా తప్పు, ఇది చేయకూడదు, మేము వెంటనే ఒక 3-4 రోజుల్లోనే మేము చర్య తీసుకుంటాము అని మాకు కథలు చెప్పినారు. అంటే ఒక పార్టీకే మీరు కథలు చెప్పి పంపించినారు అంటే మీరు ప్రజలకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కథలు చెప్పడం మొదలుపెట్టినారు? భయం లేదు, కలెక్టర్ గారికి చెప్తామన్నా భయం లేదు, మంత్రి లోకేష్ గారికి చెప్తామన్నా భయం లేదు. అంటే మీరు భయం లేకుండా విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయనే మదం ఎక్కిపోయిందా ఏంది? అసలు ఎన్డీఏ కూటమిలో భాగస్థులమైన మేము వచ్చి మీకు విన్నవించుకుంటే మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కొద్ది గొప్ప. మేమేం అడగలేదు. ఇక్కడ తీసేయండి, అన్యాయంగా రాబట్టే 10 రూపాయలు ప్రజల దగ్గర నుంచి రాబట్టే 10 రూపాయలు తీసేయండి అన్న విషయాన్ని అస్సలు ఇంకా మేము వచ్చిన తర్వాత డబల్ కలెక్ట్ చేస్తున్నారంట ఉత్సాహంతో. ఎందుకంటే పార్టీ వాళ్ళు వచ్చిపోయినారు కదా, ఏం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి హ్యాపీగా కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి డబుల్ ఉత్సాహంతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా, ఇది మోసం. ఇక్కడ ఎవరు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు, ఏ గెజెట్ లేదు, అదంతా అన్యాయము, ఫ్రాడ్. డబ్బులకు అలవాటు పడ్డారు. చికెన్ షాపుల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చికెన్ షాపులో కూడా పాపం అమాయకమైన చికెన్ షాప్ వాళ్ళని కూడా భయపెట్టి రవి అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేస్తాడు, భయపెట్టిస్తాడు. ఎవరి పేరు మీద? మున్సిపల్ కమిషనర్ల పేర్ల మీద. అంటే మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఒక రౌడీనా, లేకపోతే మనకు సేవ చేయడానికి ఉన్నారా? ఆయన సేవ చేయడానికి మున్సిపాలిటీ అనేది ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ గారు ఆ సేవ చేసే మందిరంలో ఆయన దేవుళ్ళగా భావిస్తారు అందరూ. అట్లాంటి వ్యక్తే కరప్ట్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలి? పోయి చెప్పినాము, అన్ని గురించి చెప్పినాం, అన్ని సెట్ చేస్తామంటాడు. ఆయన సెట్ చేసుకుంటానే ఉన్నాడు. ఆయన మీద ఏసీబీ దాడులు జరపాలి, నాకు తెలిసి కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయేమో ఆయన దగ్గర ఇప్పటికే. దయచేసి ప్రజలకు అందరికీ చెప్తున్నాం, చికెన్ షాప్ వాళ్ళకి కానీ మన కూరగాయల మార్కెట్ వచ్చే వాళ్ళకి కానీ దయచేసి డబ్బులు కట్టకండి అన్న. మీ డబ్బులంతా కూడా వృధా. కావాలంటే ఒకవేళ అంత అర్జెంటుగా మున్సిపాలిటీకి అవసరం ఉందంటే ఒక బొచ్చ పెట్టుకుని కూర్చుంటే 10 రూపాయలు వాళ్ళే వేసిపోతారు కదా. ఇంత అన్యాయమా? అవసరం లేదు. ఇంకా మరొకటి కూడా చెప్తున్నాము, రిజిస్టర్ ఆఫీసులలో కూడా, రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, కరెంటు మీటర్ల కోసం సంబంధించి కానీ, లేకపోతే ఆర్టీఓ ఆఫీస్లో కానీ, ఇట్లాంటివి అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఇక మీదట కూడా పోరాటం సాగిస్తుంది. మేము ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో భాగం ఉన్నంత వరకు కూడా ప్రొద్దుటూరులో అక్రమ వసూల్లో తావే ఇవ్వం. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా పర్ఫెక్ట్గా రన్ చేయాలనేదే మా ఉద్దేశం. ధన్యవాదాలన్న. నేను ఆదివారము అంగడి పెట్టలేదు నా పండగని. నిన్న వచ్చి సోమవారం వచ్చి గేటు అన్నారు. నా బీజేపీ వాళ్ళు అంతా మీటింగ్ పెట్టి చెప్తారు కదా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.